దసరా అనగానే తెలంగాణ ప్రజలకు ముందుగా గుర్తుకు వచ్చేవి జమ్మి చెట్టు, పాలపిట్ట. దసరా రోజు పాలపిట్ట కనిపిస్తే శుభసూచకంగా భావిస్తారు. అందుకే సెమీ పూజ తర్వాత పాలపిట్టను చూసేందుకు ప్రజలు ఊరి చివరకు, పొలాలకు మధ్యకు వెళ్లి మరీ ఎదురుచూస్తూ ఉంటారు. అసలు విజయదశమికి పాలపిట్టకు సంబంధమేంటి? చాలామంది పాలపిట్టను పరమేశ్వరుడి స్వరూపంగా భావిస్తారు. అందుకే దసరా పండుగ రోజు పాలపిట్టను చూస్తే అన్ని శుభాలే జరుగుతాయని నమ్ముతూ ఉంటారు. అయితే ఈ నమ్మకం వెనుక కొన్ని పురాణ గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. త్రేతాయుగంలో విజయదశమి రోజున శ్రీరాముడు రావణాసురుడితో యుద్ధానికి బయలుదేరినప్పుడు పాలపిట్టను చూశాడట. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో రాముడు రావణ వధ చేసి విజయం సాధించాడు. దీంతో రాముడు పాలపిట్టను శుభసూచకంగా భావించాడని మన పురాణాలు చెబుతున్నాయి. ఇక మరో కథనం ప్రకారం పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు జమ్మి చెట్టు మీద వారి ఆయుధాలను దాచుకున్నారు. అప్పుడు ఇంద్రుడు పాలపిట్ట రూపంలో పాండవుల ఆయుధాలకు కాపలా కాశాడని కొంతమంది నమ్మకం. అయితే పాండవులు అజ్ఞాతవాసం ముగించుకుని తిరుగు పయనమై తమ రాజ్యానికి వెళుతున్న సమయంలో వారు జమ్మి చెట్టు వద్ద ఉన్న పాలపిట్టను చూశారు. ఆ తర్వాత వారి కష్టాలన్నీ తొలగిపోయాయి. కురు పాండవుల మధ్య జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించి పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందారు. విజయదశమి అంటే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. విజయదశమి రోజున పాలపిట్టను చూస్తే అంతా శుభమే జరుగుతుందని, చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరుతుందని ప్రజల నమ్మకం. అందుకే దసరా రోజున పాలపిట్టను చూడడానికి అంత ప్రాధాన్యం. మరి మీకు ఈరోజు పాలపిట్ట కనిపించిందా?